ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సమావేశమయ్యారు ఆక్వా రైతులంతా. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ట్రంప్ సుంకాల సమస్యలు, ధరల స్థిరీకరణ సహా విద్యుత్ సబ్సిడీలపై కూడా చర్చ జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులంతా తరలివచ్చిన ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అలాగే పీఏసీ చైర్మన్ రామాంజనేయులు, ఎంపీ బీదా మస్తాన్, జిల్లా కలెక్టర్ సహా పలువురు కూటమి నేతలు కూడా హాజరయ్యారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది. మరింత సుస్థిరంగా ఉండటానికి ఏమేమి చర్యలు కావాలో ఆ చర్యలన్నీ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఈ శాఖ అమర్చుల సహకారంతో చేసుకుంటాం. రానున్నవి మంచి రోజులు. ఎవరో కూడా ఎటువంటి ఆందోళన దయచేసి చెందవద్దు అని ఒక ధైర్యం చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా సంఘటితంగా మనం మలుచుకుందాం అనేది చెప్పడం కోసం ఇది ముఖ్య ఉద్దేశం. ఏపీలో ఆక్వా రంగం వేగంగా వృద్ధిని సాధిస్తోంది. అదే సమయంలో రొయ్యల వినియోగం స్థానికంగా కంటే విదేశాల్లోనే అధికం. ప్రత్యేకించి అమెరికాకు ఏపీ ఆక్వా ఉత్పత్తులు భారీ ఎత్తున ఎగుమతవుతూ ఉంటాయి. అమెరికాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా కూడా అది వెంటనే ఆక్వా రంగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. లేటెస్ట్ గా ట్రంప్ సుంకాలతో బెంబేలెత్తిపోయారు రైతులు. ఈ నేపథ్యంలోనే జిల్లా రైతుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రవి, జిల్లా రైతుల సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది? ఏ డెసిషన్స్ తీసుకున్నారు? అంటే పూర్తిగా అయితే ష్రింప్ ఎగుమతులకు సంబంధించి కేవలం ఇది సమస్య అనేది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి పరిమితమైంది కాదు. మొత్తం ఏపీలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమలన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారంగా కూడా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. గడిచిన 4 నెలలుగా కూడా ఆక్వా రైతుల్లో, ప్రధానంగా రొయ్యలు పండించే రైతుల్లో చాలా తీవ్ర ఎత్తున, పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీదకి వచ్చి రైతులు నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చాలా చోట్ల చాలా స్పష్టంగా కనిపించింది. అయితే వీళ్ళు ప్రధానంగా కోరుతుంది ఏంటంటే ఫీడ్ ధరలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరిగిపోయినవి. వీటి భారంతో ఎక్కువ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. అదేవిధంగా సీడ్లో కూడా నాణ్యత రావట్లేదని చెప్తున్నారు. ఇదే విధంగా మరోవైపున తాజాగా చూసుకుంటే ఇటీవల కాలంలో అమెరికాకు దాదాపుగా 60% రొయ్యలు, ష్రింప్ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఎక్స్పోర్ట్లందరూ కూడా ఎగుమతి చేస్తుంటారు. అయితే అక్కడ 26% పన్ను దిగుమతి సుంకాన్ని విధించడంతో పెద్ద ఎత్తున ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, రేట్లను బాగా తగ్గించేశారు. దాదాపుగా 50 నుంచి 60 రూపాయల వరకు కూడా రేట్లు పడిపోయాయి. ఈ క్రమంలోనే రైతాంగం దగ్గర ఉన్నటువంటి సరుకును కొనేందుకు కూడా ఎవరో ముందుకు రాని నేపథ్యంలో తీవ్ర స్థాయిలో నష్టాలు ఏర్పడిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రైతుల్లో ఒక భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయిలో అసలు రొయ్యల రైతులకు సంబంధించిన సమస్యలు ఏంటి, దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా ఏదైతే నెక్ ఏ విధంగా కోళ్ల పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తుందో ఆ విధంగా మొత్తం పరిశ్రమ అంతా కూడా ఒక గూటి కింద తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ పరిష్కరించేందుకు కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఈ సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీంట్లో డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజుతో పాటు పీఏసీ చైర్మన్ రామాంజనేయులు, అదేవిధంగా ఏపీఐఐసి చైర్మన్ ఉన్నటువంటి రాంబాబు, రాజ్యసభ సభ్యులు బేద మస్తానరావు కూడా వచ్చారు. ఆయన ఇటీవల కాలంలోనే అంటే కొద్ది రోజుల క్రితమే ఫీడ్కి సంబంధించిన ధరను కేజీకి 4 రూపాయలు తగ్గించడం జరిగింది. అసోసియేషన్ పరంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి జరిగింది. ఇక దీని 80 లక్షల రూపాయలు రాజ్యసభ ఆయన సొంత ఎంపీ నిధుల నుంచి కూడా ఇచ్చి భీమవరం కేంద్రంగా కూడా ఒక ప్రత్యేకమైన ల్యాబ్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఎంపీ ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా రైతులకు వివరించడం ద్వారా, రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు రైతులు పొందే విధంగా, రైతులకు సంబంధించి ఆదాయం పెరిగే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పేసి ఒక నమ్మకాన్ని వారిలో కల్పించేందుకు కూడా మొత్తం నాయకులందరూ కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్రాప్ హాలిడే తీసుకు కూడా కొంతమంది రైతులు వెళ్తున్న నేపథ్యంలో వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు, అదేవిధంగా భరోసాని కల్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇది కేవలం ఉండి నియోజకవర్గంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో అధికారికంగా కూడా అమరావతిలో ఉన్నటువంటి ఆక్వా ఇండస్ట్రీ ఎవరైతే ఎక్స్పోర్ట్లు ఉంటారో వారితో పాటు వీరందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతుందా? పళనిస్వామికి చెక్ పెట్టేలా ఏఐడీఎంకే బహిష్కృత నేత అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ఏఐడీఎంకే పొత్తు ఖరారైంది. పళనిస్వామి ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగిపోయింది. ఇటు అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
జయలలిత మరణం తర్వాత డీఎంకే విజయంతో అన్నాడీఎంకే ఆదరణ తగ్గింది. ఇక ఇదే సమయంలో పార్టీపై పట్టు సాధించి ఏఐడీఎంకే చీఫ్ గా కొనసాగుతున్నారు పళనిస్వామి. ఇద్దరి మధ్య గొడవల కారణంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పన్నీరు సెల్వంని బహిష్కరించారు పళని. దాంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మద్దతులో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఓపీఎస్. ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పన్నీరు సెల్వం కూడా అపాయింట్మెంట్ దక్కింది. పళని ఒత్తిడితో చివరి నిమిషంలో మోదీ అపాయింట్మెంట్ రద్దయిపోయింది. దీంతో ఓపీఎస్ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీజేపీలో చేరడం, రెండు సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడం. బీజేపీతో ఏఐడీఎంకే పొత్తు నేపథ్యంలో కాషాయ పార్టీలో పన్నీరు చేరేందుకు పళని అడ్డుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధాని అపాయింట్మెంట్లోనే రద్దు చేయించినటువంటి పన్నీర్ని బీజేపీలో చేర్చుకుంటే పొత్తు నుంచి బయటకు వస్తామని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ కూడా ఓపీఎస్ ని లైట్ తీసుకుంది. ఇక చివరి ఆప్షన్ గా సొంత పార్టీ ఏర్పాటు చేయాలని పన్నీరు సెల్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో ఓపీఎస్ తరపు నాయకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే విజయ్ పార్టీతో ఈసారి ఎలక్షన్స్ లో తమిళనాట ట్రాంగిల్ ఫైట్ ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఓపీఎస్ కూడా పార్టీ పెడితే ఓట్లు భారీగా చీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతుందా? ఒకవేళ పార్టీ నిజంగా స్థాపితం అయితే ఓట్లు భారీ సంఖ్యలో చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది మురళి? అంటే ఇక్కడ ముందు నుంచి కూడా ఏడీఎంకేని చేజిక్కించుకునేందుకు ఓ పన్నీర్సెల్వం, పళనిస్వామి ఇద్దరు కూడా పోటీ పడ్డారు. అయితే తొలి ప్రయత్నంలోనే పళనిస్వామి మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు కావచ్చు, మెజారిటీ పార్టీ సభ్యుల అండతో పార్టీని కైవసం చేసుకోగలిగారు. కోర్టుని ఓపీఎస్ అప్పీల్ చేసి పార్టీ సింబల్ తనకే చెందుతుందని కోర్టును ఆశ్రయించినప్పటికీ పళనిస్వామి వైపే న్యాయం అనేది అక్కడ దక్కిందని అప్పట్లోనే పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి పన్నీర్సెల్వంను తప్పుపడుతూ ఏడీఎంకేలో చాలామంది కూడా అప్పుడు బహిరంగంగానే మాట్లాడారు. పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కూటమిలో ఆయన పోటీ చేశారు. అయితే ఓడిపోయినప్పటికీ మెజారిటీ అంటే రెండో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. తమిళనాడులో చూస్తే మనం ఇక్కడ సో కులాల వారీగా పార్టీలన్నీ కూడా అక్కడ సమీకరణలు చేస్తూ ఉంటాయి. ప్రతి కూటమిలో కూడా కులాల బలం ఉన్నటువంటి పార్టీలకే ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. ఇక్కడ పన్నీర్సెల్వం అక్కడ దేవర్ కమ్యూనిటీకి సంబంధించి దేవర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. సో ఈ ఓట్లు అనేది అధికారంలోకి రావాలంటే చాలా కీలకంగా అన్ని పార్టీలు కూడా భావిస్తూ ఉంటాయి. సో అలాంటిది గతంలో 2 సార్లు సీఎంగా పనిచేశారు. ఆయనకి దక్షిణ తమిళనాడులో మంచి పట్టుంది కాబట్టి ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఆయన కూడా కలపాలని బీజేపీ ముందుగా కూడా భావించింది. ఇప్పటికే ఏడీఎంకేలో 3 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. శశికళ ఒకవైపు, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. సో ఏడీఎంకే ఒక వర్గంగా ఉంది, అలాగే పన్నీర్సెల్వం ఒక వర్గంగా ఉన్నారు. ఈ 3 వర్గాలు కలిస్తే తప్ప మళ్ళీ కూడా ఏడీఎంకే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో పళనిస్వామి మాత్రం పన్నీర్సెల్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలని తిప్పికొడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలోకి రావాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ బీజేపీలో చేరడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు ఇటీవల మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని బీజేపీ కూటమిలోకి రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దక్షిణ తమిళనాడులో ఆ కుటుంబ సభ్యులతో కలిపి 3 సీట్లు ఆయన అడుగుతూ ఉన్నారు. మొత్తం ఆ ప్రాంతంలో మంచి పట్టున్నటువంటి నేతగా ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఓ పన్నీర్సెల్వం కూడా కూటమిలోకి తీసుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇటీవల చూస్తే నటుడు విజయ్ కూడా ఒక పార్టీని ఏర్పాటు చేశారు. నటుడు విజయ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ సొంతంగా ఎన్నికల్లోకి వెళ్లాలని ముందుగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే గనక అది అధికార పార్టీకే లాభిస్తుంది. ఒకవేళ సాంప్రదాయ ఓటు కూడా చీలిస్తే అది ప్రతిపక్ష పార్టీకి లాభిస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క చిన్న పార్టీని కూడా దూరం చేసుకోకూడదు. బీజేపీ ఎలాగైనా సరే ఈసారి కూటమి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పన్నీర్సెల్వంను కూటమిలోకి తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది కూడా చూడాలి. బీజేపీలోకి నేరుగా తీసుకోవడానికి పన్నీర్సెల్వం షరతు పెడితే కనుక సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి కూటమిలోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో సొంత పార్టీ ఏర్పాటైన తర్వాత కూటమిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, పళనిస్వామి ఎంతవరకు దీన్ని స్వాగతిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ముంబై 26/11 దాడులకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహూర్ రాణాను 3వ రోజు ఎన్ఐఏ విచారిస్తోంది. డేవిడ్ హెడ్లీకి సహాయంలో రాణా పాత్ర, ముంబై దాడి ప్రణాళికలతో పాటు దేశంలో ఇతర నగరాల్లో ఉగ్రవాద కుట్రపై ఎన్ఐఏ ప్రశ్నలు సంధించింది. అయితే ఎన్ఐఏ దర్యాప్తుకి తహూర్ రాణా సహకరించలేదని సమాచారం అందుతోంది. ముంబై ఉగ్రదాడి సమయంలో తాను ఎవరిని కలిశానో గుర్తు లేదని, దాడులకు ముందు వారం రోజులు మాత్రమే ముంబైలో ఉన్నానని తహూర్ రాణా చెప్పినట్టు సమాచారం. ఈ విచారణలో ఎన్ఐఏ తహూర్ రాణా వాయిస్ శాంపిల్స్ కూడా సేకరించే ఛాన్స్ ఉంది. ఫోన్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చాడా అనే కోణంలో తహూర్ రాణాపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తహూర్ రాణా ఎన్ఐఏ ముందు కొన్ని డిమాండ్స్ ఉంచినట్టుగా తెలుస్తోంది.
కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్, ఒక పెన్, అలాగే 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కూడా కోరాడు. రాణా ఖురాన్ అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తూ ఉండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, 26/11 దాడుల గురించి ప్రశ్నించే అవకాశం కోరడం. దీన్ని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తహూర్ రాణా పాకిస్తాన్ ఆధారిత టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నట్టు ఆరోపణలున్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తోంది. సో ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ తో బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లోనే. గోపి, సో విచారణ ఎలా సాగుతోంది? ఏమైనా నిజాలు బయటకు కక్కే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎస్ సార్, 2008 ముంబై ఉగ్రదాడుల కుట్ర కేసుకు సంబంధించి తహూర్ రాణాని ఎన్ఐఏ 3వ రోజు ప్రశ్నిస్తోంది. ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో 12 మంది ఎన్ఐఏ అధికారుల బృందం ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తహూర్ రాణా ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదని సమాచారం. ప్రధానంగా 16 ఏళ్ల తరువాత తహూర్ రాణాని భారత్కి తీసుకొచ్చారు. ఈ కేసులో అరెస్ట్ చేసి లష్కరే తోయిబా అలాగే ఐఎస్ఐతో ఉన్న సంబంధాలు సహా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఈ ముంబై పేలుళ్లకు ఉన్న సంబంధాలకు సంబంధించి వెలికితీసే అంశంపైన తహూర్ రాణాని ప్రధానంగా ప్రశ్నిస్తున్న సమయంలో చాలా ఏళ్లు గడిచిన సందర్భంగా ముఖ్యంగా తాను ఎవరిని కలిశానో గుర్తులేదు అన్న విషయాన్ని దర్యాప్తు బృందానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వాయిస్ వాంగ్మూలాన్ని ముఖ్యంగా ఆయన వాయిస్ని రికార్డ్ చేసుకుని దాన్ని ఆధారంగా అతను 2008 బాంబు పేలుళ్ల సమయంలో ఎవరితో మాట్లాడారు, డేవిడ్ హెడ్లీ కానీ ఇతరులతో మాట్లాడిన సంభాషణల ఆధారంగా ముఖ్యంగా ఫోన్ రికార్డింగ్స్ ఎన్ఐఏ దర్యాప్తు బృందం వద్ద ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటూ కేసు ఇన్వెస్టిగేషన్ని కొనసాగించాలని చెప్పి ఎన్ఐఏ భావిస్తోంది. అందులో భాగంగానే ఆయన వాయిస్ రికార్డింగ్ని తీసుకుని దాని ద్వారా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఎన్ఐఏ భావిస్తోంది. అలాగే కొన్ని పెన్ను అలాగే ఖురాన్తో పాటుగా కొన్ని వస్తువుల్ని కూడా తహూర్ రాణా అడగడం జరిగింది. వాటి ఇచ్చేందుకు కూడా ఎన్ఐఏ సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. 24 గంటలు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో భారీ భద్రత నడుమ తహూర్ రాణా ఉంచారు. సో ఆన్ వీడియో రికార్డింగ్ కూడా ఆయన యొక్క ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తహూర్ రాణాని ఏ అంశాలపై ప్రశ్నిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు వీడియో రికార్డింగ్ ద్వారా కూడా ఈ కేసు స్టేటస్ని తదుపరి కోర్టుకు తెలియపరచాల్సి ఉంటుంది. కాబట్టి అనేక అంశాల్లో తహూర్ రాణాని ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు అలియాస్ కశ్మీరీ అలాగే రెహమాన్ లఖ్వీ సహా ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా ఐఎస్ఐ అలాగే లష్కరే తోయిబా సంస్థలకు సంబంధించి ఆ ప్రతినిధులతో ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా ఇటు రాణాని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ కేసులో మరో కీలక పరిణామం ఏంటంటే తహూర్ రాణాకి అలాగే డేవిడ్ హెడ్లీకి స్నేహితుడిగా ఉన్న మరొక వ్యక్తిని దుబాయ్లో ఆయన తహూర్ రాణాకి సహకారం అందించారు అన్న సమాచారం ఉంది. సో ఆ వ్యక్తిని కూడా ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఒక కీలక సాక్షిగా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకా బయట పెట్టలేదు. సో రానున్న రోజుల్లో ముఖ్యంగా 18 రోజుల కస్టడీ ఉంది కాబట్టి సో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అనేక కోణాల్లో తహూర్ రాణా నుంచి సమాచారాన్ని ఇటు ఎన్ఐఏ దర్యాప్తు బృందం సేకరిస్తున్న పరిస్థితి. సో చూడాలి ఎన్ఐఏ దర్యాప్తులో ఎటువంటి విషయాల్ని తహూర్ రాణా వెల్లడిస్తారు. తదుపరి 18 రోజుల కస్టడీ తర్వాత కోర్టుకి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టుకి ఎన్ఐఏ ఏ విషయాలను వెల్లడిస్తుంది అనేది ఆ సందర్భంగానే ఇన్వెస్టిగేషన్ అంతా ఏ విధంగా సాగింది, తహూర్ రాణా ఎంతవరకు సహకరించారు అనేది మనకు స్పష్టత వస్తుంది. రైట్ గోపి.